హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభము. మరొక ఉదయకాల సమయంలో మరొక వర్తమానంతో మీ దగ్గరికి వస్తున్నాను. రండి, మనందరం కలిసి మన దేవుని మాటలు ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందములయ్యా. మాట్లాడే దేవుడు అయ్యా, మా అవసరతకు తగినట్లుగా మా స్థితిని ఎరిగిన వాడి, మా హృదయాలను నిమ్మలపరుచుకున్నట్టుకు, మా జీవితాలను సమర్పించుకున్నట్టుకు నీ మాటలు మాకెంతో అవసరం కనుక మాటలాడుమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పారండి. ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. లేచారా? మేల్కొన్నారా? రండి రండి రండి, దేవుని మాటలు ధ్యానిద్దాం. కీర్తన 131. కీర్తన 131 పూర్తిగా చదవాలని ఉందండి. చదవంటారా? జస్ట్ 3 verses ఉన్నాయండి. 3 వచనాలే కదా. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకుంటలేదు. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదని ఆశ పెట్టుకునము. మనకెన్నో ఆశలుంటాయి, మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. ఎవరి మీద? అమ్మ నాన్న మనకేదో చేస్తారని, మన ఫ్రెండ్స్ మనకేదో చేస్తారని, ప్రభుత్వాలు మనకేదో మేలు చేస్తావని, ఏదో ధనవంతులు మనకి సహాయం చేస్తారని, అధికారులు మన పక్షంలో మనకు సహాయం చేస్తారని మనుషులను నమ్ముకుంటున్నాం, మనుషుల మీద ఆశలు పెట్టుకుంటున్నాం. కాబట్టి మన ఆశలన్నీ అడి ఆశలు అయిపోతున్నాయి. మనకు ఆశ ఉంటే ఆ ఆశను మన ప్రభుతో చెప్పుకుంటే హృదయ వాంఛలు తీర్చే ప్రభువు మనకు మేలు చేస్తాడు. అయినా ఆశలంటే అత్యాశలకు పోతారేంటి? ఆశలు ఉండడం మంచిదే, కానీ అత్యాశ ప్రమాదకరం సుమా. మనకు అందని వాటి అందైనను, దావీదు అన్నాడు చూడండి, అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకోవటం లేదు. వాటి కోసం నేను తాపత్రయపడటం లేదు, వాటిని పొందాలని ఆశపడటం లేదు, వాటి కొరకు ప్రయత్నాలు చేయటం లేదు. మన శక్తికి మించిన వాటికి, మనకు అవసరం లేని వాటి కొరకు మనం ఎందుకు ఆశపడాలండి? మనకు ఆహారం కావాలని అడగటం తప్పులేదు, కానీ మన ఆహారము పంచభక్ష పరమాణాలు ప్రతిరోజు కావాలంటే అవి తింటే ఏమవుతుంది? మనం అనారోగ్య పరిస్థితుల్లో ఇరుక్కుంటాం. నిజమండి. ఆహారము లేని వారికి వచ్చే జబ్బుల కంటే ఆహారం ఎక్కువైన వారికి వచ్చే జబ్బులే ఎక్కువట. మనకి ఏనాటికి ఆనాడు దేవుడు కావలసిన ఇస్తానంటున్నప్పుడు ఏ రోజుకి అవసరమైనది ఆ రోజు, ఏ నెలకు అవసరమైంది ఆ నెల, అంటే రోజు అవసరతలు ఉంటాయి మనకి. ప్రతి నెల 1వ తారీఖు వచ్చినప్పటికి చాలామందికి బిల్లులు కట్టవలసి ఉంటుంది. కరెంటు బిల్లు కట్టాలి, ఫోన్ బిల్లు కట్టాలి, అద్దెలు కట్టాలి అద్దెంట్లో ఉన్నవారు. మరి కొంతమంది ఇతరులకు, మరి పని వారికి మనం శాలరీస్ ఇవ్వాలి. మనం ఇతరులకు మనం ఉడంబడిక చేసుకున్నవని అనేకమైన ఉంటాయి. పిల్లల ఫీజులు కట్టాలి, పిల్లలకి అది ఇది ఒకటండి బాల. అవును, నెల 1వ తారీఖు వచ్చిందంటే జీతం వస్తుందన్న సంతోషం కంటే బిల్లులు కట్టాలి అనే భయం ఎక్కువైపోతుంది కదా ఇవాళ. కాబట్టి ఏ నెలకు ఆ నెల ఎప్పటి బిల్లులు అప్పుడు క్లియర్ చేయటానికి దేవా నాకు సహాయం చేయి, నా దేవుడు సహాయం చేస్తాడని ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. అలాగే ఒక సంవత్సరాంతం వచ్చేటప్పటికి మరి కొంతమంది చూడండి, మరి ఇప్పుడు జైపాల్ ఫౌండేషన్స్ ద్వారా పరిచర్యలు జరుగుతున్నాయి. సంవత్సరాంతంలో ఇన్కమ్ ట్యాక్స్కి సబ్మిట్ చేయాల్సి వచ్చినప్పుడు లెక్కలు సరిచూసుకుంటున్నప్పుడు రాబడి ఎంత, ఖర్చు ఎంత అన్నప్పుడు లోటు లేకుండా, మిగలకపోయినా పర్వాలేదు కానీ అప్పు లేకుండా బిల్లులు కట్టవలసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి కొంతమంది బిజినెస్ పీపుల్కి ఎవ్రీ ఇయర్ వాళ్ళు అకౌంట్ క్లియర్ చేసుకోవాలి. కాబట్టి అప్పుడు వారికి ఎంత చెట్టుకు అంత గాలన్నట్టుగా వాళ్ళకి లక్షల్లో కావాల్సి వస్తుంది, ఇంకొకరికి వేలలో కావాల్సి వస్తుంది, కొందరికి 100లే సరిపెట్టుకోవచ్చు. కానీ ఎంతైనప్పటికీ దాని మీద, దాని కొరకు దేవుని మీద ఆశ పెట్టుకుంటే
మన ప్రభువు ఎటు నుంచి ఏ విధంగా తన సహాయాన్ని పంపిస్తాడో కానీ, ఏ మనిషి ద్వారా, ఏ శాలరీ ద్వారా, ఏ ఇన్కమ్ను ఎలాగూ అంధకార ధన నిధులు నీకు ఇస్తాడన్నాడు ప్రభు. మనం ఒక దిక్కు నుండి మనకు సహాయం వస్తుంది అన్నప్పుడు ఆ దిక్కు మూయబడితే మనం దిక్కుమాలిన స్థితిలోకి వెళ్ళిపోతాం కదా. అందుకనే నన్ను అడుగు, నేను ఇస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. మన విన్నపములను ఆయనకి తెలియజేస్తూ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు దేవుడు మన ఆశలను తీరుస్తాడు. దావీదు అంటున్నాడు, యెహోవా నా హృదయం అహంకారము గలది కాదు, నా కన్నులు మీద చూచినవి కాదు. డబ్బు ఎక్కువైతే ఈ రోజున మనుషులకి అహం ఎక్కువ అవుతుంది. లోటు లేని వాడిని చూడండి ఎంత గర్విష్ఠులుగా ఉంటారో. అన్నీ ఉన్నవాడికి కృతజ్ఞత కలిగిన హృదయం ఉండదే. అందుకే దావీదు అంటున్నాడు, నాకు పెద్ద పెద్ద వాటి కోసం, గొప్ప గొప్ప వాటి కోసం నేను ఆశపడటం లేదు. అవి నాకు అహంకారాన్ని కలుగజేస్తాయి. అవి నా కన్నులు నెత్తికెక్కిన స్థితికి తీసుకొస్తాయి. కన్నులు నెత్తికెక్కిన వారి తరము కలదు అని బైబిల్లో ఉందండి. కన్ను మిన్ను లేకుండా మాట్లాడుతున్నావేంట్రా అని మన పితరులు లేక మనల్ని ఇతరులు గద్దించడం చూస్తుంటాం. ఎందుకంటే వారికి గర్వం ఎక్కినప్పుడు ఎదుటి వారందరూ ఎక్కడో కింద ఉన్నట్టు తాను పైన ఉన్నట్టు భావిస్తుంటాడు. అందుకే దావీదు అంటున్నాడు, నాకు ఎక్కువ వద్దు నాయన, ఎక్కువ ఉంటే నేను గర్విష్ఠుని అయిపోతాను, ఎక్కువ ఉంటే నేను నష్టపోతాను. ఇంకో చోట అన్నాడు, నాకు ఈ 2 ఈవులు దయచేయి తండ్రి. నాకు కడుపు నిండిన వాడి అయితే దేవుణ్ణి మర్చిపోతానేమో, నేను పేదనే దొంగిలించి నీ నామానికి దూషణ తెస్తానేమో. కాబట్టి కలిమిలో నన్ను ఉంచక్కర్లేదు, పేదరికంలో నన్ను ఏ రోజుకు ఆ రోజు నాకు తగినది నాకు దయచేయి, నాకు తగినంత దయచేయి అని ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి మనం అనేక సార్లు మనం అనుకుంటుంటాం మనం అన్నీ ఉంటే మనకి బాగుంటామని. కానీ ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గర కనిపెట్టడం నేర్చుకున్నవాడు ఏ రోజుకు ఆ రోజు తన అవసరతలను అద్భుతమైన రీతిగా తీర్చుచున్న ప్రభువును స్తుతిస్తూ ఉండగలుగుతాడు. ప్రతి అక్కర తీరినప్పుడు అది ఒక స్తుతి కలుగజేస్తుంది, అదొక కృతజ్ఞతను కలుగజేస్తుంది. నా ప్రాణమును నిమ్మళపరుచుకొని సముదాయించుకొనుచున్నాను. ప్రతి ఒక్క విశ్వాసి అన్నవాడు ఇది నేర్చుకోవాలండి. ప్రాణాన్ని నిమ్మళపరుచుకోవాలి, సముదాయించుకోవాలి. మన ప్రాణం ఎగిరిగిరి పడుతుంటుందండి కొన్నిసార్లు. మన ప్రాణము ఎంతసేపు ఏం చేశాడు నాకు దేవుడు, ఏం చేశావు, నాన్న ఏం ఇచ్చాడు, అమ్మ ఏమి ఇచ్చింది, ఎవడేమిచ్చాడు, ఎవడేం చేశాడు, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు, నేను ఎవరినో తెలుసా, నేను ఎంత గొప్పవాడినో తెలుసా, నేను ఎంత కష్టపడ్డానో తెలుసా, నాకేం వచ్చింది అని లొడలొడలొడ మన నోటికి వచ్చినట్లుగా మనం మాట్లాడుతుంటాం చూడండి. ఆగు ఆగు, ఏం చేసావు అంత నిమ్మలించు, ఆలోచించు ఏమేమి చేశాడో దేవుడు నీకు, ఎన్నెన్ని ఇచ్చాడో దేవుడు నువ్వు జ్ఞాపకం చేసుకో. నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు, నీకు ఇచ్చిన సంతతిని బట్టి దేవుణ్ణి స్తుతించు, నీ ఉన్న స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించు. గతంలో ఎన్ని అపాయాల నుంచి నన్ను తప్పించాడో జ్ఞాపకం చేసుకో అని హృదయాన్ని నిమ్మళపరుచుకోవటం నేర్చుకోవాలి. నాకు అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఆగు, తగ్గిన సమయంలో దేవుడు నీకు కావాల్సిన ఇస్తాడు. నిమ్మలంగా ఉంటూ మనసా, దేవుని మీద ఆధారపడు మనసా అని మనల్ని మనం సముదాయించుకోవాలంట. సరేలే పర్వాలేదులే అని అందరినీ సముదాయిస్తుంటామండి మనం చాలాసార్లు. కానీ దావీదు అంటున్నాడు, నా ప్రాణాన్ని నేను సముదాయించుకుంటున్నాను, నా మనస్సును నేను నిమ్మళించుకుంటున్నాను. తగ్గించుకోవటం మనం నేర్చుకున్నప్పుడు కృతజ్ఞత కలిగి ఉండగలుగుతామండి, దీవించబడగలుగుతాం. చనుపాలు విడిచిన పిల్ల తల్లి వద్ద చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. తల్లి దగ్గర పాలు తాగే బిడ్డ 4 గుక్కలు తాగగానే అది ఏడుపు ఆపేస్తుంది, దాని ఆతృత తీరిపోతుంది. ఆ తల్లి మడిలో హాయిగా మళ్ళీ సాయంత్రం ఇస్తావా మమ్మీ, మళ్ళీ రేపు ఇస్తావా అమ్మ అని అడగకుండా హాయిగా నిద్రపోతుంది. ఈ పూటకి ఈ గుక్కెడు పాలు నాకు చాలు. అంతకంటే ఎక్కువ తిన్న బిడ్డ కూడా జీర్ణం చేస్తుంది కదండి. అలాగే దేవుడు మనకిచ్చింది చాలు అని ఒక చంటి పిల్ల తల్లి మీద విశ్వాసం ఉంచినట్లు మనం మన పరమ తండ్రి మీద విశ్వాసం ఉంచాలి. నా ప్రతి అక్కర తీర్చే ప్రభువు నాకున్నాడు, ఈ రోజుకు ఇది చాలు,
ఈరోజు ఈ ఆహారం ఇచ్చావు చాలు, ఈరోజు ఈ డబ్బు ఇచ్చావు చాలు, ఈరోజు నాకు ఈ కష్టంలో నుండి నన్ను బయటికి తెచ్చావు చాలు ప్రభువా అని మనం సముదాయించుకోవటం నేర్చుకోవాలి. అంతేగాక ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకోవడం. ఇప్పటి నుండి నిత్యము నీవు బతికున్నన్ని రోజులు యెహోవా మీదనే, ప్రభువు మీదనే ఆశ పెట్టుకో. నువ్వు ఒక బాలుడవైనా, నీవు ఒక వివాహితుడవైనా, భార్య ఏదో చేసి పెట్టాలని, భర్త ఏదో కొనిపెట్టాలని, తల్లిదండ్రులు ఏదో నాకు తెచ్చివ్వాలని, వాళ్ళు సంపాదించి నాకు కూరబెట్టాలని వాళ్ళ మీద ఆశలు పెట్టుకోకు. ఎంతసేపు భార్యాభర్తలు కూడా ఒకరి మీద ఒకరు ఆశలు పెట్టుకుంటారే కానీ ఒకరికొకరు నేనేం ఇవ్వగలనా, నేనెలా సహాయం చేయగలనా అని ఆలోచించటం లేదు. భార్యగా నిన్ను నీవు సముదాయించుకో, పోనీలే. ఒక విషయంలో ఆయన నాకు ఏమి చేయకపోయినా అనేక విషయాల్లో నన్ను ఎంతగానో గారాభంగా చూసుకుంటున్నాడే. భర్తగా నిన్ను నీవు నిమ్మలపరుచుకో. నా భార్య అందగత్తి కాకపోయినా, జ్ఞానమైంది కాకపోయినా, అణుకోగలిందిగా ఉందే, ఆదరించేదిగా ఉందే చాలు ప్రభువా అని నువ్వు చెప్పగలిగిన రోజు నీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుందండి. మనం ఊహకు మించిన వాటి కొరకు, తాహతకు మించిన వాటి కొరకు మనం ఆశపడుతున్నప్పుడు, ఆ ఆశలు అడియాశలుగా మిగిలిపోయినప్పుడు జీవితం అంతా నిరాశ నిస్పృహతో నిండిపోతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచదు. మళ్ళీ బైబిల్లో చెప్పబడుతుంది, దేవుని యందు విశ్వాసం ఉంచదు. మనుషులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీ జీవితంలో అన్ని స్థితిగతుల్లో ఒక బాలుడిగా, ఒక యవనస్తుడిగా, ఒక వివాహితుడిగా, ఒక మధ్య వయస్కుడిగా, ఒక కుటుంబీకుడిగా, ఒక వృద్ధుడిగా, వృద్ధాప్యంలో చాలామంది నా బిడ్డలు నన్ను చూడటం లేదే, ఇంతమంది బిడ్డలను కన్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి అన్నిటిలో నేను వారికి సహకరించాను, ఇవాళ నన్ను ఒంటరిగా వదిలిపెట్టేశారే, నన్ను పట్టించుకోవటం లేదు, నన్ను ప్రేమించటం లేదు, నాకు సహకరించటం లేదు అని ఎంతోమంది వృద్ధులు బిడ్డల మీద ఆశలు పెట్టుకుంటున్నారు. అవి నెరవేరవండి. ఈ రోజున ఎంతోమంది బిడ్డలు వారి తల్లిదండ్రులు ప్రేమ చూపించాలని ఆశపడ్డా, వారు ఏదైనా చేయాలని ఆశపడ్డా వారు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారి కుటుంబ సమస్యలే వారిని ఇబ్బంది పోలు చేస్తుండగా వారు నీకెలా చేయగలరు? వారి భార్య బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళు కట్టవలసిన బిల్లులు ఉన్నాయి కదా, వాళ్ళు కుటుంబాన్ని నడిపించుకోవలసిన పరిస్థితి ఉంది కదా. ఇంకా ముసలివాడివైన నిన్ను గురించో, ముసలిదానివైన నిన్ను గురించో వారు ఆలోచించుకుంటూ కూర్చోవడానికి అది వీలు పడదు కదా. మీ ఆశ దేవుని మీద పెట్టండి. ఎందుకంటే ముదిమి వయసు వచ్చినప్పటికీ నేను చంకర పెట్టుకున్న వాడిని నేనేం చెప్పిన ప్రభు మనకున్నాడు. బాలుడుగా ఉన్నప్పుడు మనల్ని ఎత్తుకునేవాడు, మనకి విడువని ఎడబాయనున్న ప్రభు మనకున్నాడు. అన్ని స్థితిగతులలో అందరూ విడిచిన విడువని మరువని ప్రభు మనకు ఎల్లప్పుడూ ఉన్నాడు కనుక మన దృష్టి ఎల్లప్పుడూ ఆయన మీదనే ఉండాలి. మన ఆశ ఆయన మీదనే ఉండాలి. ఎవరో నాకు సహాయం చేయలేదే అని ఏడుచుకుంటూ కూర్చోవటం కంటే యేసయ్యా నాకు సహాయం చేయవా అని అడిగితే అద్భుతమైనటువంటి విడుదలను, అద్భుతమైనటువంటి సహాయాన్ని నువ్వు పొందగలుగుతావండి. మనలో చాలామంది చాలా సమయము అనవసరంగా వృధాపరుచుకుంటున్నాం. వారు నన్ను మోసగించారు, వీరు నన్ను దగా చేశారు, వారు నన్ను మర్చిపోయారు, వీరు నాకు సహాయం చేయటం లేదు, ఈ కొరత నాకుంది, ఈ కొదువు నాకుంది అని నీవెంతగా నీవు తలంచుకుంటూ ఉంటావో అంతకంతకీ నీవు శారీరకంగా కృషించిపోతావు, మానసికంగా కృషించిపోతావు, ఆధ్యాత్మికంగా కూడా పతనమైపోతావు. దాని బదులు నా ప్రభు మీద నా ఆశ పెట్టుకున్నాను. ఆయన నన్ను మరువడు, విడువడు. నాకు ఏది కావాలో నాకు ఆయనకి తెలుసు కనుక ఏ సమయమందు ఏది కావలసిన నా యేసయ్య నాకు ఇస్తాడు. ఆయన గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధి కలుగుటకే ఈ లోకంలోనికి వచ్చాడు కనుక, ముసలితనమున వారు ఇంకనూ చిగురించదరు అన్నాడు కనుక, నా భారము, నా సమస్య, నా చిక్కు, నా సమస్యలు, నా పోరాటాలలో నా ప్రభు నన్ను విడిచిపెట్టడు అని ప్రభు మీద ఆశ పెట్టుకో. ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదే ఆశ పెట్టుకోండి. ఆయన ఎప్పుడు మన ఆశలు చేయడు. మన ఆశలు తీర్చేవాడు, మనల్ని ప్రేమించి ప్రాణమించిన వాడు.
ఆయన తన సొంత కుమారుణ్ణి మన కొరకు అర్పించినప్పుడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు ఇవ్వడు? తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని ముదిమి వయసు వచ్చే వరకు మనల్ని ఎత్తుకునివాడు ఆయన, లాలన చేయువాడు ఆయన, సముదాయించేవాడు ఆయన, నిమ్మలపరచువాడు ఆయన. ఆయన్ని నమ్ముకుని ఊరకు ఉందాం, అద్భుతమైన ఆదరణ పొందుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నిజమే నాయన, ఎన్నోసార్లు మేము మనుషులను నమ్ముకొని మోసపోతున్నాం, నష్టపోతున్నాం, దిగులు పడిపోతున్నాం, నిరుత్సాహము నిస్పృహను పొందుతున్నాం. మమ్మల్ని కనికరించిన ఆయన, నమ్మదగిన దేవుడు నీవున్నావని మాకందరి వాటి అందు కాక మాకున్న వాటి అందు సంతోషించటం, మా మనస్సును నిమ్మలపరుచుకోవడం, మమ్మల్ని మేము సముదాయించుకొని మా దేవుని యందు నిరీక్షణ ఉంచుకొనడం సహాయం చేయండి. ఇది మొదలుకొని నాయన, మేము ఈ లోకము విడిచిపెట్టు వరకు, నీ రాజ్యము చేరు వరకు నీ మీదనే మా ఆశ పెట్టుకొనుటకు, మా ఆశలన్నీ తీర్చగలిగిన వాడివని విశ్వసించి అద్భుతమైన సహాయమును ఎప్పటికప్పుడు పొందుకొని నేను స్తుతించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 954041 నెంబర్కి, లేక ఇతర దేశాల్లో మీరు ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీ ఆశలన్నీ మేము తీర్చడానికి లేవు, కానీ మీరు చేసే ప్రార్థనలో మేము కూడా మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి, మీరు మేము కలిసి ప్రార్థించినప్పుడు ప్రభు తన అద్భుత కార్యాలు జరిగించినట్లుగా ఎదురు చూస్తూ ఉన్నాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిసారి మీరు వింటున్న వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ బటన్ నొక్కండి, ఇతరులకు షేర్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. ప్రభుచిత్తమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే వాళ్ళ బుధవారం కదండి కల్వరి చర్చిలో నుండి ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇవ్వబడుతుంది. 9 గంటలకి మీరు కూడా మాతో పాటు ఏకీభించి ప్రార్థనలో పాల్గొని దైవాశీస్సులు పొందండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.